బుక్ చేసుకున్నారా? అడ్వాన్స్ కూడా ఇచ్చావమ్మా. ఇదిగో మిగతా 5,000 ఎవరికి ఇవ్వాలి? ఒరేయ్, నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా? నీతో నాకు మాట్లాంటే రావే. ఆగరా! నారాయణ, నువ్వు అమ్మాయిని వదిలే. అమ్మాయి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఒరే, ఇది స్టాలిన్ ఉండే ఏరియారా. ఇక్కడ పిడుగులు పడాలన్నా తుఫాన్ రావాలన్నా కొంచెం ఆలోచించగానే అడుగు పెట్టవు. రేయ్, నీకు దమ్ముంటే మగాడివైతే ఈ అమ్మాయిని తీసుకుని ఈ రోడ్డు దాటరా, చూద్దాం. దాటరా! నువ్వు వెళ్ళి వాళ్ళ బండిలో కూర్చోమ్మా. స్టాలిన్ తల్లిని చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళు. దెబ్బలేమన్నా తగిలయ్యా బాబు? ఏయ్, నా కొడుకు నడుగుతావేంటి? చూడు, పారిపోయిన వెధవల్ని అడుగు, చెప్తారు. చాలా థాంక్స్ అండి. నాదే ఉందమ్మా,
మీకు వచ్చిన భయం ఏమీ లేదు, ధైర్యంగా ఉండండి. అలాగే బాబు. నమస్తే మేడం. నమస్తే సార్. రండి మేడం. నమస్కారం మేడం. నమస్తే. మీరు చెక్ చేయండి. ఓకే మేడం. అమ్మాయిల కాలేజీలో అతను రాస్తున్నాడేమిటి? పక్కన చూడండి మేడం. పాపం క్లాస్లో ఫస్ట్ వచ్చేది, యాక్సిడెంట్లో 2 చేతులు పోగొట్టుకుంది. అప్పటినుంచి అన్ని పరీక్షలు ఆ అమ్మాయి చెప్తుంటే అతను రాస్తుంటాడు మేడం. అక్కడ చూడండి మేడం, ఈ అమ్మాయికే కాదు, అక్కడ వెయిట్ చేస్తున్న ఆ కళ్ళు లేని అమ్మాయి కూడా ఇతనే రాస్తుంటాడు. మరి ఇద్దరికి ఒకేసారి ఎగ్జామ్స్ వస్తే? ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ రాలేదు మేడం. శిరీష, ఎస్ మేడం. ఆ పేపర్ ఇలా ఇవ్వు. ఎగ్జామ్ రాసి వెళ్లే ముందు ఈ పేపర్ అతనికి ఇవ్వండి. మేడం, ఎవరిచ్చారని చెప్పమంటారు? మీ అక్క ఇచ్చిందని చెప్పండి. లెట్స్ గో. హలో, ఆ, నేను ఝాన్స్ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎవరిది? మీ తమ్ముడు. 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, మీరెవరు? ఆమె చిత్ర, మీ అక్క ఫ్రెండ్ ని. హలో చిత్రకాయ్, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? పిల్లలు బాగున్నారా? హలో హలో, వెయిట్ వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నా కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐఎమ్ జస్ట్. ఏంటి ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే ఆంటీ, నల్లగా పొట్టిగా బండగా. చిచి చిచి చి. వయసైపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్నవాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురిగాళ్ళు ఏమంటారు? పిట్ట మంచి పిట్టపెట్టలాడుతుందంటారా? షటప్, ఐఎమ్ జస్ట్ 19. వావ్. ఓకే ఓకే, మన ఇద్దరి మధ్య ఫైటింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నాకు ఫ్రెండ్ వే. సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడే చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా అలా ఫ్యూచర్లో ఏ లెవెల్కి డెవలప్ అవుతుందో చెప్పలేం కదా. స్టాప్. ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నో, నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకు ఎల్లో, చెవులకు ఎల్లో. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అంటే బయట లోపల కూడా ఎల్లోనే కదా. చిచి, ఏది మ్యాచ్ కాలేదు. కనెక్షన్ కట్. క్లీన్ బాల్, ఇంక నీ జోలికి రాదు. yes. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, పాపని బాత్రూమ్కి. ఓ, థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఆంటీ, సేమ్ పించ్. దేనికి? మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. దరా ఆంటీ, సేమ్ పించ్. సేమ్ పించ్ ఏంటండి? ఏం లేదండి, ఇద్దరం గర్ల్స్ కదా అండి, అదే చెప్తుంది. అదేం కాదు, మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి.
అమ్మా సుమతి ఫోన్. ఏంటి బాబాయ్ మీరనేది? వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందమ్మా, పరీక్ష రాయడానికి రాలేకపోతున్నాను. అయ్యో నాకు ఇది పబ్లిక్ ఎగ్జామ్ కదా బాబాయ్. అమ్మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇంకేమన్నా రాయమని చెప్పమ్మా. సరే. ఎక్కడికమ్మా? లోపల సార్తో పనుంది సార్. ఎగ్జామ్ జరుగుతుంది, వెళ్ళడానికి వీలేదు. సార్ ఇది నా లైఫ్ కి సంబంధించింది సార్. లేదమ్మా, కుదరదు. ప్లీజ్ సార్. కుదరదు. ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ఇంక 5 నిమిషాలే టైం ఉంది. నేనేం చేయని చెప్పు. కాలేజీ స్టాఫ్ రాయడానికి రూల్స్ ఒప్పుకో. ఓ పంచే, బయట ఎవరినైనా అడిగి చూడు, నేను పర్మిషన్ ఇస్తాను. సార్ సార్ నేను ఈ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇవాళ నాకు పబ్లిక్ ఎగ్జామ్. ఒక 3 hours వచ్చి నాకు ఎగ్జామ్ రాయండి సార్. నాకేం పర్లేదు అనుకున్నావా? ఆఫీస్ టైం అయింది, వెళ్ళమ్మా. సార్ సార్ మీరైనా హెల్ప్ ఇందాకటి నుంచి ఏమిటమ్మా నీ దశ? మేము ఉన్నది నీ ఎగ్జామ్ రాయడానికి. ఇంకెవరినైనా వెళ్ళమన్నానా? సారీ సుమతి, నేనేం చేయలేను. మేడం మేడం ఈ అనాలిసిస్ చూస్తుంటే నీకు 20 out of 20 వచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఒక నిమిషం ఇక్కడ ఉండమ్మా, వచ్చేస్తాను. సుమతి! ఎంత క్లవర్ స్టూడెంటో తెలుసా? 100కి 90% మార్కులు వచ్చాయి. పాపం చూస్తుండగానే దూకేసింది. ఎంతమందినో పరీక్ష రాయమంది, ఒక్కరు కూడా తన మాట వినలేదు. అందుకే దూకేసింది. ఏంటి సార్, లవ్ ఎఫేరా?
అంతా ఏంటుందిలేండి కాలేజ్ స్టూడెంట్ కదా. చేతుల్లోని ఆ పిల్లని ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లవ్ అఫేర్ లా ఉందిరా? అడుగుతాను. పరీక్ష రాయడానికి హెల్ప్ చేయండి అని కనిపించిన వాళ్ళందరినీ కాళ్ళ వేళపడే బతిమాలింది. ఒక్కడైనా ముందుకు వచ్చాడ్రా? రాలేదు. కామెంట్ చేస్తున్నారు. అసలు మనసు ఎలా వచ్చిందిరా? ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళటం, 6 గంటల ఇంటికి వచ్చి తలుపేసుకుని టీవీలకు అతుక్కుపోవడం. 24 గంటలు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తారా? ఒక విషయమైనా ఆలోచించరు. ఎదుటి వాడికి సాయపడడానికి మీకు టైం ఉండదు, కానీ ఎవరైనా చనిపోతే ఇలా ఎగబడి వినోదం చూడడానికి మాత్రం మీకు టైం ఉంటుంది. సిగ్గుచ్చేట్టు. ప్రమాదంలో తన 2 చేతులు పోయినప్పుడు కూడా తను చనిపోవాలనుకోలేదు. ఎందుకో తెలుసా? చేయూతనిచ్చే మనుషులు తన చుట్టూ ఉన్నారన్న ధైర్యంతో, నమ్మకంతో. ఈ రోజు మనందరం కలిసి ఆ నమ్మకాన్ని దెబ్బతీసి చేయూతులా చంపేశాం. మనం అంతా కలిసి చంపేశాం. ఏం జరిగిందన్నయ్య? ఇప్పుడు వికలాంగ బాలుర 100 మీటర్ల పరుగు పందెం మొదలు కాబోతుంది. మీరంతా చప్పట్లతో ఆ చిన్నారులను ప్రోత్సహించండి. The next event is 100 meters running race for physically challenged children. Give them a big hand. ఏమైందిరా? ఏం జరిగిందిరా? పోరా, నా సిగ్గేస్తుంది. ఎందుకురా సిగ్గు? రాత్రి ఐశ్వర్య నా కల్లోకొచ్చి నా మెళ్ళలో దండేసిందిరా. బాగా గుర్తెచ్చుకో. ఆ టైంలో నువ్వు నిలబడున్నావా లేక తలెనక దీపం పెట్టి పడుకోబెట్టేసా? నువ్వు ఎప్పుడు ఇంతే చూడన్నయ్యాడు. ఏంటన్నయ్య, నువ్వు ఇంకా స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? ఆ పసివాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్. తప్పదు, ఒకరికొకరు సహాయం చేసి తీరాలి. అవిటి వాళ్ళు కదా. వాళ్ళు కాదురా అవిటి వాళ్ళు. అన్నీ ఉండి సాయం చేయాలనే మనసు లేని వాళ్లే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని అమ్మాయి తనకు సాయం చేయండి అంటూ కాళావేళ పడి బతిమాలితే అవకాశం ఉండి ఒక్కడు ముందుకు రాలేదు. వదిలే అన్న, ఈ జనాలకు ఇంకొకటి సాయం చేయాలని ఆలోచనే లేదు. సహాయం చేయాలన్న ఆలోచన లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అవునన్నయ్య, కరెక్టే. అది సరే, ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే సరే, ఫ్యూచర్ లో ఎంతమంది సహాయం చేయగలవు? ఫ్యూచర్ లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ 3 సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు.
ముగ్గురికి సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతుందన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు గాని బల్బు గాని ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చన్న నమ్మకం నాకుంది. అన్నయ్య, ఈ పాప ఎవరు? నిన్న నేను అక్క బిగ్ బజార్కి వెళ్ళాం. ఆ కారు నెంబర్ ఆర్టీఓ ఆఫీసులో ఇచ్చి అడ్రస్ మనకి చెప్పమన్నాను. ఎనీ టైం ఫోన్ రావచ్చు. అక్కడి నుంచి. హలో, చెప్పండి. అడ్రస్? ఓహ్, ఓకే, థ్యాంక్ యూ. అడ్రస్ ఏంటన్నా? కూకటపల్లి. మనం తలపెట్టిన ఈ మంచి పనికి ఈ పాపతోనే శ్రీకారం చుడదాం. మా వాడికి పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టిన బిడ్డ సార్. పాపకి ఏమైనా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. మీరు చేసిన సహాయం కృతజ్ఞతలతో సరిపుచ్చేంత చిన్నది కాదు. అలాగని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. సింపుల్గా థ్యాంక్స్ చెప్పి చేతు దులుపుకుందాం అనుకుంటున్నారా? మరి ఏం కావాలో చెప్పండి. ఏదో ఒక అవసరంలో ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళలో ముగ్గురికి మీరు సహాయం చేయండి. అలాగే ఆ సహాయం పొందిన వాళ్ళని ఒక్కొక్కళ్ళు మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి. ఓ, ఇంతేనా? చాలా మంచి ఆలోచన. మా వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఇట్స్ మై వర్డ్. తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం. వస్తాను. నమస్తే. నమస్కారం. వస్తామండి. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నువ్వు అనుకున్నది డెఫినెట్ గా జరుగుతుంది అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏడోకి శిరీష, ఊరుకో. పసిపిల్లల ఏమిటిది? ఏమైంది? నువ్వు కిందకెళ్ళి వెయిట్ చేయి, నేను వస్తాను. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ పర్సనల్ మ్యాటర్. నీకు అవసరమా? నువ్వు వెళ్ళు. వెళ్ళు స్టాలిన్. ఊరుకో శిరీష. శిరీష, ఆ వెధవ ఏమన్నా పేరు చెప్పాడా? లేదు. ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడాడు. పబ్లిక్ టాయిలెట్ మీద మా ఇంటి ఫోన్ నెంబర్ రాసి అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయమని రాశాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విషయం మా పేరెంట్స్కి తెలిసిందంటే పెళ్ళే క్యాన్సిల్ అయిపోతుంది మేడం. నువ్వెందుకు వచ్చావు? కింద ఉండమన్నానుగా. ఇదేదో నేను సెటిల్ చేయాల్సిన మ్యాటర్లా ఉంది. చెప్పమ్మా. నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్తున్నాడు. అంతేకాదు ఒక్క రాత్రి తనతో గడపమంటున్నాడు. వాడే అయి ఉంటాడు. మాట్లాడు. భయపడదు. మాట్లాడు.
హలో, మళ్ళీ వాడే అసహ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతూనే ఉండు. వాడు ఎంత విసిగించినా ఫోన్ కట్ చేయకు. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? అన్నయ్య ఇంతకీ ఏం డిసైడ్ చేసావు? ఎవరు నువ్వు? హలో, మీ తమ్ముడండి. ఇక నీ సమస్య తీరిపోయినట్టే. ఇతను మా ఫ్యామిలీ డాక్టర్. డాక్టరా? లేరా డాక్టర్, సిగ్గులేదురా? పేషెంట్ స్పృహలో లేనప్పుడు చూడవలసింది గుండె ఎలా కొట్టుకుంటుంది, నాడి ఎలా పనిచేస్తుందని. అంతేగాని ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో అని కాదు. 24 గంటల్లో నీ డాక్టర్ బోర్డు పీకేయకపోతే నీ పీక కోస్తా. నీకు ఇంకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని టెన్షన్ పడుతున్న టైంలో మీరు వచ్చి హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు సార్. దాన్నే ఉంది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు? థ్యాంక్స్ అన్నాను. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు. అవసరంలో ఉన్న ఓ ముగ్గురు మీరు సహాయం చేసి ఆ ముగ్గురిని ఒక్కొక్కళ్ళు ఇంకో ముగ్గురు సహాయం చేయమని చెప్పండి, చాలు. తప్పకుండా చేస్తాను సార్. స్టాలిన్, మీ అక్క వాళ్ళు 10 నిమిషాల్లో వస్తారు. రండి, పైన కూర్చుందిరు గాని. ఏం పర్వాలేదు, రండి. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. దీపా, నువ్వు ఆ రోజు థియేటర్లో చిన్న సేమ్ టు సేమ్ పేజ్. ఇది వీళ్ళ అసలు ఏమిటి మా తమ్ముడు పట్టుకుని షటప్ అంటున్నా? మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం అంటే మన థియేటర్లో చిన్న పాప. ఏం జరిగింది? ఏం లేదు, ఓ చిన్న పాప బాత్రూమ్కి హలో, వెళ్తానంటే. ఇప్పుడు అవసరమా? ఏ లోపలికి పోవే. ఓ, కలర్ అస్ట్రాలజీ ఎల్లో కలర్ నువ్వేనన్నమాట. వస్తారు చిత్ర. అదేంటండి అప్పుడే వెళ్ళిపోతున్నారు? బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి, వస్తాను. ఝాన్సీ, మీ తమ్ముడేం చేస్తున్నాడో చెప్పలేదే. మిలిటరీలో ఉండేవాడు. ఇప్పుడు ఉండట్లేదా? లేదు. భయపడి పారిపోయి వచ్చి ఉంటాడు. ఏంటి ఆ మాటలు? నేనేమన్నాను? అలా అనేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? బుద్ధి లేదు. ఏడ్చావులే. ముందెళ్ళి వాళ్ళకి సారీ చెప్పు. ఐమ్ సారీ అక్క. మీ తమ్ముడిని నేను కావాలని అలా అనలేదు, ఏదో జోక్గా అన్నాను. నిజంగా సారీ అక్క. నిన్నింత కోపంగా చూడడం ఇదే ఫస్ట్ టైం. మిలిటరీలో మీ తమ్ముడు ఏం చేసేవాడు? అతనెవరో తెలుసా నీకు? ఇండియన్ ఆర్మీ మేజర్, మేజర్ స్టాలిన్. 2141 and all station 1. Stop over. 141. Okay over. Sir, 300. Stop over. 5 minutes.
reporting, sir. What happened? Enemy has suddenly attacked us from unexpected zone. Tiger Pass, sir. 13841. Give me permission. I take charge, sir. Stalin. Yes, sir. Major Stalin moving, sir. Captain, ammunition. Stalin, stop. Listen to me. We have to stop this mission. No, sir. You cannot go. Don't stop me, sir. ऊपर वो लोग एडवांटेज पोजीशन में है. हम अब और जवानों को खो नहीं सकते. शहीद जवानों के वीर बलिदान को बेमतलब नहीं होने दूंगा. Their death and sacrifice should not go waste, sir. I'm very sorry, sir. Stalin. I'm taking charge. Sir, what do you mean by this? Yes. ये ऑर्डर्स मैंने दिया. కావాలనే చెప్ప. నేనేం తప్పు చేశానని నన్ను ఫీల్డ్ ని తప్పించి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో వేశారు. అక్కడ నాకేం పని ఉంటుంది సార్? నీ సుపీరియర్ ఆర్డర్స్ నువ్వు ఒబే చేయనందుకు అండర్ డిసిప్లినరీ యాక్షన్ నేను తీసుకున్న నిర్ణయం. దట్స్ ఆల్. సారీ సార్, ఆ రోజు ఫీల్డ్ లో స్టాలిన్ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలాగా ఉండేది. మీకు రాని గౌరవం స్టాలిన్ దక్కిందనేగా మీకు అసూయ. మైండ్ యువర్ లాంగ్వేజ్ కెప్టెన్. సారీ సార్, ప్లీజ్. సార్, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డ నాకు ఆ అవకాశం లేనప్పుడు ఈ మిలిటరీలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సారీ సార్. ఎందుకు అంటే గట్టి కొడితే వస్తారు. ఎవరు? నమస్కారం. స్టాలినా? బాగున్నావా? బాగున్నా. రా బాబు. ఏం తీసుకుంటారు? అబ్బాయి ఏం వద్దండి. మీ అబ్బాయితో ఏమన్నా మాట్లాడాలా? ఏం లేదు. ఆ రోజు మీ అబ్బాయితో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పాను. తను ఎవరెవరికి హెల్ప్ చేసాడో తెలుసుకుందామని వచ్చాను. వాడికి ఇన్ని రోజులు పాస్పోర్టు వీసాలంటూ తిరగడానికే సరిపోయింది. 10 రోజుల క్రితమే పని పూర్తి చేసుకుని కెనడా వెళ్ళిపోయాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా పైన 6 ఆఫీసర్స్ ఉన్నారు. కింద 200 మంది పనిచేస్తున్నారు. 24 hours వర్క్ టెన్షన్. మీలాగా సోషల్ వర్క్ అంటూ నేను జాబ్ వదిలేసి తిరగలేను. నాకంత టైం కూడా లేదు. పిచ్చోళ్ళ మాట్లాడుకో. నాకేమైనా నెలకి 30,000 జీతమా, లేకపోతే నా కింద ఏమైనా 300 మంది పనిచేస్తున్నారా? చేతిలో డబ్బులు లేక పెళ్ళాన్ని హనీమూన్కి తీసుకెళ్లేదని నేను బాధపడుతుంటే హెల్ప్ అంటావేంటి? హెల్ప్ కరెక్టే. కనీసం కూర్చొని తినడానికి కూడా వాడికి టైం దొరకలేదు. ఇక హెల్ప్ చేయడానికి టైం ఎక్కడిది? మీకేదైనా పర్సనల్ హెల్ప్ కావాలని చెప్పండి, డెఫినెట్గా చేస్తాను. నేను 5,000 ఇస్తాను. వాడి పేరు చెప్పి మీరే ఎవరికైనా సాయం చేయండి. ఉంటాను సార్. పర్లేదులేండి.
నువ్వు బాధపడొద్దన్నయ్య. నీకు మంచి ఐడియా వచ్చింది, వర్కౌట్ అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. అది వాళ్ళ కర్మ. అన్నయ్య అసలు వాళ్ళంతా చేయకపోతే ఏంటంట, మేము హెల్ప్ చేస్తాం. అవునన్నయ్య. నీకోసం చేస్తాం అన్నయ్య. ₹1 ఇవ్వండి సార్. బండ్లు కొనుక్కుంటాం సార్. సార్ ₹1 ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్ సార్ అమ్మా. అరే లే మళ్ళీ ఇలా కూర్చో. బాగా రక్తం వస్తుంది, కొంచెం కన్ను తగిలేదు. ఏమ్మా నొప్పిగా ఉందా? దిగరా దిగరా. మందు కొట్టి కారు డ్రైవ్ చేయడం తప్పురా. కర్మ కొద్ది ఆకలితో అడుక్కోవడం తప్పు కాదురా. రై నీకు వీలైతే సహాయం చెయ్యి, అంతేగాని ఆ పిల్లని రక్తోచ్చా తోసాకు నీకు ఎవరిచ్చాడ్రా? రై రై మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకురా నీకు ఏదో జన్మ? చంపేస్తావు. ఎవరికి ఎవరికి సహాయం చేయాలంటే మనసు రాదు. ఇలాంటి నరికేయాలి. వాళ్ళ ఊరికే రియా డార్లింగ్, ఎక్కడున్నావు? ఇక్కడ షోకి టైం అయిపోతుంది. కమ్ ఫాస్ట్ యార్, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐల్ కాల్ యూ లేటర్. హరి, ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నాడు రా. నువ్వు 5 minutes ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాయి. నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు 5 minutes రావాలి. ఎలా అయిపోయిందా? వాడికి ట్యూషన్ టైం అవుతోంది, ఇంకా బిల్ రాలేదు. నేను అటు వెళ్తాగా, నేను డ్రాప్ చేశానా? ఆ పని చేయరా ప్లీజ్. ఓకే బాయ్. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్. బిల్ ప్లీజ్. ఎక్కడ వాడు? ఇంకాసేపు ఆగి రాకపోయారా? వాడు వెళ్ళిపోయాడు. ఫోన్ చేసిన వెంటనే వచ్చుంటే దొరికేవాడు. ఫ్యామిలీతో వచ్చాడన్నావుగా? అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ సిటీలో వాడు దొరకడం చాలా కష్టం. మనం వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, వాడే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఏంటోరా నువ్వు ఈ మధ్య వేళకు సరిగా భోంచేయటం లేదు. చాలు చాలు. నువ్వుండు, నేను తీసుకొస్తాను. దీన్ని ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయావా? సాయంకాలం నుంచి మగుతూనే ఉంది. దీన్ని ఎలా ఆన్ చేసి మాట్లాడాలో నాకు తెలియపోయా. మాట్లాడు. హలో అక్క. స్టాలిన్, స్టాలిన్.
ఎమ్మెల్యే సార్ దండం పెడతా. అమీర్పేట కిషన్ లాల్ కొడుకు గడపడలో పోతే ఆడ పెద్ద గొడవ జరిగింది. ఆడెవడో నన్ను కొట్టడానికి ఎంగ పడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఎక్కడున్నావు? లెక్కడికి పుల్ కాడా. సరే, పక్కనే మన పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి పో. అక్కడికి రావడానికి ఏ పోటుగాడు ధైర్యం చేయడు. సరే సార్. కానిస్టేబుల్ బండి. అరే ప్రకాష్, అరే కిషోర్, అరే ఎక్కడున్నారు? అరే నర్సింగ్, అరే ఎక్కడ వచ్చిందా? నా పార్టీ ఆఫీస్లో ఏం జరగలేదు. సెల్లో ఉన్నవాడిని బయటికి పంపించు. సార్, నా కళ్ళ ముందే మీ వాడు చెయ్యి నరికాడు సార్. ఏం జరగలేదన్నానుగా, వాడిని వదిలేయ్. స్టేషన్లో ఏమైనా జరిగితే మన ఇద్దరికి ప్రాబ్లం సార్. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవణ్ణి ఎక్కడ ఏం చెయ్యాలో నాకు తెలుసు. బయట వెయిట్ చేస్తాను, పంపించు. నీ మీద ఏ కేసు లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు చెయ్యి నరకడం తప్పు కాదు, నరికిన చోటు తప్పు. నా పార్టీ ఆఫీస్కొచ్చి నా మనిషినే. అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 మందిని వెంటేసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు? గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా? అక్కడున్న నా పవర్. తినాలనుకుంది తిను, కోరికలుంటే తీర్చేసుకో, చూడాల్సినవేమైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు, తెలుసుకో. రేయ్, నా ఒక్కడి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చావు. ఈ ఒక్కడే వందలాది పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అది నువ్వు తెలుసుకో. నీ మంచిగా చెప్తున్నాను. 4 గంటలకు నువ్వు మనుషులను పంపిస్తే 4 గంటల 10 నిమిషాలకి జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాన్రా అని ఏడుస్తూ కూర్చుంటావు. కాదు కూడదనుకుంటే పెట్టుకో, చూపిస్తా.
వచ్చాడు. ఎక్కడ తెచ్చారా మీరంతా? ఏంటి అరుస్తున్నా? రారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. డిశ్చార్జ్ అవడానికి కనీసం నెలైనా పట్టొచ్చు. నీకోసారి చెప్పాను నువ్వు నన్ను ఏమీ చేయలేవని. మళ్ళీ అదే మాట నీ ఇంటికొచ్చి చెప్తున్నాను. ఏమీ పీకలేవు. రేయ్, నీకెంత ధైర్యం ఇక్కడికొచ్చి నా ముందు మాట్లాడటానికి? నా ధైర్యం నీ మొగునడుగు చెప్తాడు. మగాడు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత పెళ్ళంది. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడదుంటుందంటారు. అలాగే ప్రతి వెధ వెనకాల కూడా ఓ ఆడదుంటుందని నిన్ను చూస్తే అర్థమవుతుంది. రేయ్, మా నాన్నెవరో తెలుసా? ఏ నీకు తెలీదా? మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో. జాగ్రత్త. మీ నాన్నకు ఫోన్ చేయొద్దు. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? నేను చూసుకుంటాను కదా, ప్లీజ్. ఏంటి నువ్వు చూసుకునేది? మా నాన్నెవరో తెలుసా అంటే నీకు తెలీదా అని అడిగాడు. అదే అందరి ముందు. అతని వదలను. I will not leave him. హలో, సరే. అమ్మాయి గారి ఫోన్. అమ్మాయి గారు, రే మీ నాన్నకి ఫోన్ రా. ఎవరు మావయ్య? మీ అక్క హాట్ ఉంది. అలాగే. నాన్న, 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 అక్క లైన్లో ఉంది. ఏమ్మా? బుల్లి విషయం టెన్షన్ పడాక మా తల్లే. నేను ఢిల్లీ పోతా ఉన్నానమ్మా. వచ్చి రాగానే ఆడేవాళ్ళని చూస్తా. ఫోనా నీ పెనిమిటికి చెప్తా. రే సోంబేరే, వార్డు మెంబర్ కూడా కాలేవు. అటువంటోడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసిన, ఎమ్మెల్యే పదవిని కఠినంగా ఇచ్చిన. నువ్వు నా పిల్లని ఎట్ట చూసుకోవాలరా? నెత్తిన పెట్టుకుని పూజ చేయవళ్ళా? అట్ట అంటే ఎవడో పొడిగ కాడొచ్చి నానా కూతురు కూస్తావంట అండి మూసుకుని గమ్ముగా ఉన్నావంట. నీ చుట్టూరా గన్మ్యాన్లు పెట్టుకోవడం కాదు, నా కూతురికి నువ్వు గన్మ్యాన్ లాగా ఉండాలా. లేకపోతే నీ గన్మ్యాన్ చేత నీ ప్రాణాలు తీస్తా. అట నా బంగారం ఫోన్ ఇయ్యి. అడ్రస్ లేనివాడు నా ఇంటికి వచ్చి అందరూ ముందు నా పరువు తీశాడు. అలాంటి ఈ ఇంట్లో నేను ఉండను. ఉన్న పడంగా ఏడుకొచ్చాయి. ఢిల్లీ నుంచి రాగానే వాడు పని పెడదామని చెప్పినా కదా. ఇంకా ఎందుకు నువ్వు గుబులు పడతా ఉండవు? నువ్వు నేరుగా ఇంటికి పో. ఓడి కదా నేను చూస్తా. వాడినేం చేస్తావో చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అట్టొచ్చే ఆ కుక్క చుట్టూరా ఒక గీత గీయమ్మా. గీ చెప్తా. ఆ గీతలో ఉన్న కుక్కే మనం కూర్చోంటే కూర్చుంటుంది, నిల్చుకోంటే నిల్చుకుంటుంది. ఢిల్లీ నుంచి రాగానే ఆ నాయల్ని నువ్వు గీసిన గీతలో నిలబెడతా. నీ ఇష్టం వచ్చినట్టు కబడ్డీ ఆడుకో. ఏందే? చలో చలో, సాబ్ నా మిల్తే. 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నహీ హై క్యా? వెళ్ళవమ్మా వెళ్ళు. సెక్యూరిటీ వాళ్ళని పంపించు. ఏం దాడి నిలబడ్డారా? రండి. నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ.
తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కన కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నూగు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళా అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే. ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉండారు కదా. ప్రతి ఓడిలోనూ 2 మనుషులు ఉంటారు. ఒకడు బయట, ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు వీడే. ఇంకొకడు ప్రతి నాయకుడు. చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా ఇదిగో చూడు. ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించేపు నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదాట ఇట్లే. ఇదిగో ఇదిగో ఇటు చూడు. కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బాలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే, పుట్టలో ఏలు కాదు నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడు వచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. ఓడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? వెళ్ళు. ఇట్రా చెప్తా. రా ఇట్రా. రా స్టాలిన్, పక్కకు రా. రా ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా. రా అదే ఆడాగు. రే బాబుకు ఫోన్ చేయండి. చూసినమ్మా, మా అట్టిచ్చినంటే ఓడిని ఆ గీతలో నిలబెట్టినా. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ 5వ గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడి కాలు బొట్ట వేలకు అంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు. వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు. మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ 2 ఉన్నారు. బరిలో ఉన్నప్పుడు
అక్క మాట విన్న తమ్ముణ్ణి బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్. చీమ పుట్టలు ఏళ్ళు పెట్టాడు. కానీ వాడు మినిస్టర్ అన్న, వాడి చేతిలో అధికారం ఉంది. ఆ మినిస్టర్ అయితే ఏమైనా చేసేగల? చేసి చూపించాడు కదా. చూడన్నయ్య, నువ్వు సిగ్నల్స్ దగ్గర కొన్ని కొట్టావు. ఆడికి ఆ మినిస్టర్కి ఏ సంబంధం లేదు, అలాగే ఆ మినిస్టర్కి నీకు ఏ సంబంధం లేదు. అయినా సరే నువ్వు కొట్టిన ఆ మినిస్టర్ వెనకేసుకొచ్చాడు కదా. అదేరా, ఒక తప్పు చేసిన విధానం కొడితే దాని రియాక్షన్ ఇంత ఫాస్ట్ గా మినిస్టర్ లెవెల్లో వచ్చింది. అదే ఒక మంచి కోసం ప్రయత్నం చేశాను. ఎవరైనా ఓ ముగ్గురికి హెల్ప్ చేస్తారేమోనని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 20 రోజులు ఎదురు చూశాను. ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఏం సమాచారం అది? ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. చూడండి, ఇలాంటి మేజర్ యాక్సిడెంట్స్ లో సమ్ టైమ్స్ కిడ్నీస్ గానీ లివర్ గానీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ మీ అమ్మగారికి 2 కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయ్యాయి. డాక్టర్, ఇప్పుడు ఎలాగా? బోత్ ద కిడ్నీస్ హ్యావ్ టు బి ట్రాన్స్ప్లాంటెడ్. అంటే కిడ్నీలు మార్పిడి చేయాలా? ఎస్. మీలో ఎవరైనా డోనర్ ముందుకొస్తే. డాక్టర్, నా కిడ్నీ మ్యాచ్ అవుతుంది, నన్ను ఒకసారి టెస్ట్ చేయండి. అలాగే. నన్ను కూడా టెస్ట్ చేయండి డాక్టర్. తప్పకుండా. నీకేం పర్వాలేదమ్మా, నీ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఏరా, నిన్ను కన్నందుకు కిడ్నీ ఇచ్చి రుణం తీర్చుకున్నావా? నీకు కిడ్నీ ఇచ్చింది నేను కదమ్మా. మరి అవునమ్మా, నీ కడుపులో ఊపిరి పోసుకున్న మా 2 కిడ్నీలు నీకు సూట్ అవ్వలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు నీ చేత చిచ్చి అనిపించుకున్నాడే, ఆయన కిడ్నీ నీకు సూట్ అయింది. ఏమండి, ఇప్పుడేం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. ఒరేయ్, నన్ను క్షమించు అనడానికి పంజాబీలో ఏమంటారు? అల్లుడు గారిని అడిగి చెప్తావా? రామ్మా. ఎంత ముద్దుగా ఉన్నాడే, వీడికి అన్ని నీ పోలికలేరా? ఇదిగో బాబా, నేను ఇవాళ రిటైర్ అవుతున్నానని తెలిసి కూడా మీరెవరూ ఆఫీస్కు రాలేదే? ఉదయం నుంచి మనసు బాధగా ఉంది డాడీ, అందుకే మేమంతా ఆఫీస్కి రాలేదు. ఆహా, నా సర్వీసు మొత్తం నిరీక్షాలోనే తిరిగాను. అవును బాబు, నేను ఈ ఉద్యోగంలో చేరిన మొదట్లో నువ్వు పెళ్లిగాని కుర్రాడి. ఇప్పుడు నీకు వయసు పెరిగింది. రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు. సార్, ఆటో, షేర్ ఆటో, కాల్ ట్యాక్సీ అని కొత్త వచ్చిన మీరు మాత్రం రోజు నా రిక్షాలోనే ఆఫీస్కి వెళ్ళేవారు. అలా మీరు ఇచ్చిన డబ్బుతోనే నా కొడుకుని కాలేజీలో చేర్పించుకున్నాను. రేపటి నుంచి రిక్షా ఎవరికి తొక్కాలో తెలియడం లేదు. వస్తాను బాబు. ఆగు బాబ్జీ, ఆ బ్యాగ్ ఇలాతే. నేను ఆఫీసులో 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినందుకు వాళ్ళు నాకు కొంత డబ్బిచ్చారు. నువ్వు ఈ 30 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తూనే ఉన్నావుగా. రిటైర్మెంట్ అనేది ఎవరికైనా ఒకటేనయ్యా. ఈ డబ్బుంచుకొని ఫైనాన్స్లో ఆటో కొనుక్కో, తీసుకో. సార్, ఇంత డబ్బు? పర్వాలేదయ్యా, ఉంచుకో. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు బాబు.
ఆ మాటతో మన మధ్య ఉన్న సంబంధాన్ని తెంచివేయం. నీకు చేతనైతే ఓ ముగ్గురికి సాయం చేయి. ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పు. తప్పకుండా చేస్తాను బాబు. ఏమ్మా, కరెక్టేనా? రాజకీయాల్లో తల పండిపోయినడివి. స్టాలిన్ విషయంలో భయం పడుతున్నావే. 20 మందిని పంపమనో పంపినా తన్నులు తిని నెత్తించంగా వేసుకొచ్చారు. నాన్న, పార్టీ వాళ్ళు చాలాసేపటి నుంచి హాల్లో వెయిట్ చేస్తున్నారు. పొయ్యి హుసేన్ సాగర్ లో దూకమని చెప్పు. నేనా హాల్లోకి రాను. ఆడ స్టాలిన్ గాడు అన్న ఒక్కొక్క మాట నా చెప్పులు గింకర్లు తిరుగుతున్నాయి. ఆ స్టాలిన్ అనుకుంటే వెంకటాద్రి గాడు ఒకడు సొంత పార్టీలోనే తల్లో పేన్ అయిపోయాడు. వెళ్ళి ఒక డోసు బావా. ఏడ్రా వెంకటాద్రి, ఏడ్రా వాడు. నమస్తే అయ్యా. ఏంద్రా నిన్న ఎగస్ పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నావంట, ఏం మంతనాలు ఆడినావు? ఆడు అపోజిషన్లో ఉన్న మా బాబాయ్ కొడుకండి. ఆడితో నేను రాజకీయాలు మాట్లాడలేదు, ఫ్యామిలీ విషయాలు అబద్ధం ఎలక్షన్ అప్పుడు చెప్పాలా, అధికారంలోకి వచ్చినా కాదు. నిజం చెప్పు, పార్టీ మారాలనుకుంటున్నావు కదా? లేదయ్యా. చంపేస్తాం. నిజం చెప్పినా కొడతారేంటండి? ఎందురా ఏదో చెప్తా ఉండవు? లేకపోతే ఏంటండి, మొన్న స్టాలిన్ వచ్చి ఇదేంట్లో ఇక్కడ మీకు ఎదురు చెప్పాడు. ఏం చేశారు? వెంకటాద్రి నువ్వు ఉండరా. చేతగానని నన్ను చూసుకొట్టడం కాదండి, ముందు వాడిని కొట్టి నన్ను కొట్టండి చూద్దాం. ఓ రెచ్చిపోవడం కాదు. ఏంట్రా తప్పండి. ఊరికే బిల్డప్లు ఇస్తున్నాడు. బిల్డప్ ఈ మాట ఏడన్నట్లేదురా. స్టాలిన్ గాడు అన్నట్టుంది. ఇది అంటూ వ్యాధులు అందరికీ అంటుకున్నో పరువు పెన్నో నదులు కలిసిపోకముందటి నా పాలా. స్టాలిన్ గారు ఫ్యామిలీ లేపాడు రా బావా. లేపాడు బావా, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా వాడు జోలికి వెళ్ళకుండా నా జోలికి రమ్మని వాడు, అందుకే నేను లాక్లో పడేసిన. నేను పుట్టలే. ఒక అబ్బకి నేను పుట్టనే లేదురా. అమ్మా చెవి చెప్పండి, నేను పుట్టలేదు, పుట్టనే లేదు. ఇక్కడ రా. ఓడి ఫ్యామిలీలో ఒకడు పోవాలంతే. హర్భజన్, హర్భజన్. ఏమా, ఏమైంది? హర్భజన్ కనిపించడం లేదు. కనిపించట్లేదా? పని
రాయ్ రాయ్ అన్నా మీరు కూడా వెళ్ళండి. పదండ్రా. రాయ్ పైనుంచే వాడిని ఎలా చంపుతానో చూడండి రా. రాయ్ అందరూ ఈ గీత మీద గీసుకుంటురండ్రా. కమా Yes, sir. CM Cano entering into the hospital. Over. Okay, sir. నమస్తే సార్. టోటల్ 12 క్యాజువాలిటీస్ సార్. 19 మంది సీరియస్లీ ఇంజూర్డ్ సార్. అందరూ తాగి ఉండడం వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాం సార్. అంతేకాదు సార్, అందరూ పోలీస్ రికార్డుల్లో ఉన్న రౌడీలు గుండాలు సార్. ఒక్కొక్కడి మీద చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి సార్. హోమ్ మినిస్టర్ ముద్దుకృష్ణ ఎక్కడ? ఆయన కొడుకు స్పాట్లో చనిపోయారు సార్. పోస్ట్ మార్టం జరుగుతోంది. అక్కడ ఉన్నారు సార్. పోస్ట్ మార్టం చేసేటప్పుడు మీరు చూస్తే బాధగా ఉంటుంది. అందువల్ల మీరు బయటికి. నేను వీడిని ఉంటా చూడాలా? నా బిడ్డను ముక్కలు ముక్కలుగా మీరు కొయ్యటం నేను చూడాలి. వయస్సు పైన పడతా ఉంటే బీపీ షుగర్లు వస్తాయి, నాకు పోతున్నాయి. కోపం తగ్గిపోతా ఉంది, ఆవేశం తగ్గిపోతా ఉంది. అలా అవ్వకూడదు. మెదడులో గుచ్చుకున్నట్టు ఉండాలి. నేను ఈడనే ఉంటా, మీరు కొయ్యండి చూడాలి. ముద్దుకృష్ణయ్య, ఏంటయ్యా ఇది? ఎవరైనా కొడుకు శవానికి పోస్ట్ మార్టం చేద్దని బతిమాలతారు. నువ్వేమో పక్కనే ఉండి పోస్ట్ మార్టం చేస్తున్నావు. ఏమైంది నీకు? ప్రజలకేదో మంచి చేస్తావని జనం మనల్ని ఎన్నుకున్నారు. నీ ఒక్కడి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ చూడు. ఆ స్టాలిన్ గారు నా కొడుకుని చంపేశాడయ్యా. అది సరే, కానీ ఈ హత్య రాజకీయాలు నాకు నచ్చవు. వాటి వల్ల మన పార్టీ మనుగడకే ముప్పు రావచ్చు. అతనితో రాజీపడు. అట్నే పెద్దలు మీరు చెప్తా ఉండారు కాబట్టి రాజీ కొప్పుకుంటా ఉండా. కానీ వాడు నేనుండే చోటుకి, నా ఫార్మ్ హౌస్కు వచ్చి క్షమాపణ అడగాల. అది మీ సమక్షంలో. అలాగేనయ్యా. కానీ అయ్యా, ఈ రాజీ విషయం నలుగురికి తెలియకూడదు. పౌరుషంగా బ్రతికిన వాడిని ఈ రాజీ విషయం తెలిస్తే అందరిలో లోకమైపోతాను. ఓకే ఓకే, మన ముగ్గురికి తప్ప 4వ కంటికి తెలియదు. సరే, జరగాల్సిన పనులు చూడు.
అదేంటి బావా టపిమని అట్లా ఊపేసుకున్నావు? కలిసొచ్చే కాలం వచ్చినప్పుడు నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు. నడిసొచ్చిన కొడుకు పోయాడు, ఇప్పుడు కలిసొచ్చే కాలం వచ్చింది. 50 సంవత్సరాల రాజకీయంలో 12 ఎలక్షన్ చూసిన తలకాయ నాది. రాని నా ఫార్మ్ హౌస్ లో ఏం జరుగుతుందో చూడు. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. మీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఇదేమిటయ్యా, ఎవరికి తెలియకూడదన్నావు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మనవాళ్ళేనయ్యా, మీరు రండి. మనవాళ్ళ? ఎప్పుడు చూసినట్లేదే. మీరు చూసిండ్రులే, మన యువసేనకు సంబంధించిన వాళ్ళు. కూర్చోండయ్యా. ఏం తాగుతారు? ఏమీ వద్దు, ఈ గొడవ సర్దుమణిగితే చాలు. సార్, స్టాలిన్ గారు వచ్చారు. రమ్మా. నమస్కారం సార్. కూర్చో. చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఓడ్ను పట్టుకొని పెద్ద మనిషి. ముద్దు కృష్ణయ్య, అసలు అతను ఏం చెప్తాడో విన్నాయి. నువ్వు చెప్పు. చెప్పండి సార్, ఇందులో నా తప్పుందా? ఉండేదంతా నీ తప్పేగా. ఏమిటి ఆవేశం? అసలు నేను అబద్ధం చెప్తా ఉంటాను. కూర్చో. చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంది నాకు. ముద్దు కృష్ణయ్య, కూల్ డౌన్. స్టాలిన్, 5 నిమిషాలు బయట వెయిట్ చేయి. ఏంటి ముద్దు కృష్ణ, మీ ఇద్దరికి రాజీ కుదర్చాలని చూస్తుంటే నువ్వేమిటి? మీకేమయ్యా, ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో డాక్టరు. మనవడు మనవరాళ్లతో మీరు సంతోషంగా ఉండారు. కానీ నాకు ఒక్కడే కొడుకు 33 ఏళ్లకే అన్యాయంగా చచ్చిపోయాడు. మీ కొడుకే చచ్చిపోయి ఉంటే ఇట్ట రాజీ చేసేవాళ్ళ? మరి రాజీ వద్దా నీకు? అట్టాటిది నా రక్తంలోనే లేదు. ఏదన్నా కావాలనుకుంటే ఏదో ఒకటి పోగొట్టుకోవాలా? కొడుకుని పోగొట్టుకున్నా కావాలనుకుంటా ఉంది. స్టాలిన్ ప్రాణమా? సీఎం పదవిని. సీఎం? నేనుండగా నువ్వెలా సీఎం అవుతావయ్యా? నువ్వుండవుగా. స్టాలిన్ నిన్ను చంపేస్తాడుగా. అతనికేం అవసరం? ఏంటి ఇంత మబ్బుగా ఉన్నావే? నాకు ఉరుము కావాలా, వాన కావాలా? చంపి నిన్ను వదిలించుకోబోతా ఉండా. కేసులు ఎరికించి ఓడిని వదిలించుకోబోతా ఉండా. ఎరా రెడీనా? భయపడబాక. ట్యాంక్ బండి పైన కృష్ణదేవరాయల విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టిస్తా. బుద్ధుడిని చూస్తా గడిపేయచ్చు. ఏరా ఒడిసేట్రా. స్టాలిన్! ఓడి సీమంతి చనిపోతా ఉన్నాడు.
తీసుకువెళ్తారు. ఏయ్, వేసేయండిరా. హలో అయ్యా బండి ఇక్కడే ఉందయ్యా. ఆ సీఎం గారు స్టాలిన్ ఎటెళ్లారో తెలియడం లేదయ్యా. తిరుక్కుంటున్నట్టున్నారా? తెల్లారో లోపల వాళ్ళిద్దరు చచ్చి తీరాలా? అందరిని అలర్ట్ చేయండి. చెక్ పోస్ట్ సెక్యూరిటీని టైట్ చేయండి. స్టేట్ సీఎంని లాక్కుపోయినోడాడు. ఓడు ఆడ కనబడితే అక్కడ కాల్చేయమని చెప్పండి. కొద్దిసేపటి క్రితం మన ముఖ్యమంత్రి సంజీవరావును స్టాలిన్ అనే తీవ్రవాది కిడ్నాప్ చేశాడు. రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాది స్టాలిన్ కనిపిస్తే కాల్చమంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తీవ్రవాది స్టాలిన్ గతంలో మిలిటరీలో ఆఫీసర్ హోదాలో పనిచేశాడని పోలీసులు చెప్పారు. కొద్ది కాలం క్రితం స్టాలిన్ ని సర్వీస్ నుంచి తొలగించినట్టు సమాచారం. ఇట్స్ ఇంపాసిబుల్. స్టాలిన్ తీవ్రవాద. నాన్సెన్స్. దీనంతటికీ కారణం మీరే సార్. వాట్ యు మీన్? అవును సార్, ఆ రోజు స్టాలిన్ మీరు మిలిటరీ నుంచి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశారు. లేదు కెప్టెన్, ఆ రోజు నేను అలా చేయడానికి బలమైన కారణం ఉంది. కర్నల్. ఎస్ డాక్టర్. అతని శరీరంలో ఒక బుల్లెట్ తప్ప అన్ని తీయగలిగాం. హార్ట్ని ఆనుకొని మరో బుల్లెట్ ఉంది. దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తే బుల్లెట్ హార్ట్కి తగులుతుంది. అదే జరిగితే 10 నిమిషాల్లో అతని ప్రాణం పోయే అవకాశం ఉంది. నో డాక్టర్. అంతేకాదు, స్టాలిన్ మిలిటరీలో కంటిన్యూ అవ్వకూడదు. ఏ మాత్రం ఆవేశపడినా ఆ బుల్లెట్ అతని హార్ట్కి టచ్ అవుతుంది. ఈ సంగతి స్టాలిన్కి తెలియకూడదు. ప్లీజ్ సార్. ఓకే కర్నల్. ఆ రోజు నేను అలా అనబట్టే స్టాలిన్ మిలిటరీని వదిలేసిపోయాడు. అంత గొప్ప మిలిటరీ ఆఫీసర్ గురించి ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తుంది అనుకోలేదు. మరి ఇప్పుడు ఎలా సార్? సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్. అది మనం తెలుసుకోవాలి. లెట్స్ గో టు ఆంధ్రప్రదేశ్. ఎరా, ఎలా ఉన్నారు? ఏం భయం లేదన్నయ్య. జాగ్రత్త. అలాగే.
రై ముందు వ్యాన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి నా గురించి ఆలోచించద్దు. సీఎం గారు బతకాలి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇది క్రిటికల్ కేసు. డిపార్ట్మెంట్ హెడ్కి చూపించాలి. పదండి. బీటెక్ కమాండర్, బీటెక్ కంప్లైంట్. ఎస్, నేను స్టార్టింగ్ ఇప్పుడే చూశాను సార్. ఎక్కడ? నిజాం హాస్పిటల్లో జాయిన్ చేశారు. I'm Lieutenant Colonel Iqbal. I have been ordered to protect Major Stalin. Orders, please. Sir. సీఎం ఏమయ్యారో మిస్టరీగా మిగిలింది. ఆయన ఎక్కడున్నారో తెలిసిన ఒకే ఒక మనిషి లోపల ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు స్టాలిన్ కళ్ళు తెరిస్తే సీఎం ఎక్కడున్నారో తెలుస్తుంది. స్టాలిన్ ఎక్కడ? కంగారు పడకండి, అన్నయ్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు టీవీలో చూడొచ్చు. ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ముఖ్యమంత్రి గురించి అందరూ ఆందోళన చెందుతున్న ఈ పరిస్థితుల్లో సీఎం గారే స్వయంగా మా స్టూడియోకి ఫోన్ చేసి రాష్ట్ర ప్రజలకు ముఖ్య సమాచారం అందిస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి. ప్రచారంలో ఉన్నట్టు స్టాలిన్ తీవ్రవాది కాదు. ఆ న్యూస్ అబద్ధం. నేను క్షేమంగానే ఉన్నాను. హాస్పిటల్లో అతనికి కావలసిన అన్ని రకాల వైద్య సహాయం అందించాల్సిందిగా నేను అధికారులను ఆదేశించాను. హార్ట్ పక్కనే బుల్లెట్ ఉంది. ఆపరేషన్ చేసిన ఉపయోగం లేదు డాక్టర్. ట్రై చేద్దాం. మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ హాస్పిటల్ మొత్తం మిలిటరీ ఆధీనంలో ఉంది. ఇప్పుడే ఇక్కడి డాక్టర్స్ విడుదల చేసిన బులెటిన్ ఆధారంగా స్టాలిన్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆయన గురించి ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. మీ తమ్ముడు తీవ్రవాది కాదని సీఎం గారే చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి మేడం? నా తమ్ముడు చాలా మంచివాడు. ఉల్లిపాయను కోస్తే కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. అదే కొబ్బరి బొండం తల నరికితే చల్లటి నీళ్ళిస్తుంది. నా తమ్ముడు కూడా అంతే. పక్క వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన అందరికీ రావాలని ముందు తన ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పాడు. అది అలా అందరి మనుషులకు ఒక అలవాటులాగా మారాలని తపన పడ్డాడు. తన కోరిక తీరిందో లేదోనని తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ అది జరగలేదు. వాడు తెలియక చేసిన ఒక చిన్న విషయం ఎంత దూరం తీసుకొచ్చింది. నా తమ్ముడు కళ్ళు తెరవాలని
దయచేసి అందరూ ప్రార్థన చేయండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. పదండి, హాస్పిటల్కి వెళ్ళి వెంటనే స్టాలిన్ చూడాలి. సార్ ఈ పరిస్థితుల్లో మీరు నీట్ టేక్ రెస్ట్ సార్. నా గురించి ఏం భయపడొద్దు, వెంటనే స్టాలిన్ చూడాలి. పదండి సార్. అమ్మా ఒక్క నిమిషం. ముగ్గురికి సాయం చేయమనే మంచి ఆలోచన మొదలుపెట్టింది మీ తమ్ముడా? కానీ అది జరగలేదు కదా. లేదమ్మా, జరిగింది. ఈ రోజు నా కుటుంబం బాగుండడానికి కారణం అదే. చావు బతుకుల్లో ఉన్న మీ తమ్ముడిని తీసుకొచ్చింది ఆటో. ఆ ఆటో నాకు అలా వచ్చిందేనమ్మా. నిజంగానా? అవునమ్మా. ఈ ఒక్క నిజం వినడానికైనా నా తమ్ముడు బ్రతకాలి. ఆదమరిచేన దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా. అయ్యా ఏవిరా యాడున్నారా? వాడు ఆటోలో తప్పించుకొని సిటీలోకి వచ్చాడయ్యా. వాడి కోసం ఊరంతా వెతుకుతున్నాం. మీ ఇంటికాడే కూర్చోండి, ఆడికి వస్తాడు. కళ్ళు తొప్పినారా మీకు సత్యతలారా? ఇక్కడ టీవీలో నిజాం ఆసుపత్రిలో వాళ్ళ అక్క ఇంటర్వ్యూ ఇస్తుంటే వెతవన్నారా? అక్కడికి వెళ్ళండి, ఆడిన ఉంటాడు, అక్కడే నరకండి, వెళ్ళండి. సరేనయ్యా. రేయ్, వాడు నిజాం హాస్పిటల్లో ఉన్నాడంట, త్వరగా అక్కడికి పోనీరా. అయ్యా ఏం జరుగుతోందిరాడా? ఇక్కడ హాస్పిటల్ ముందు చాలా మంది జనాలు ఉన్నారయ్యా. ఎంత మంది ఉన్నా నరకేంటి? 2 లక్షల మంది పైగా ఉన్నారయ్యా ఇక్కడ. మీరు అనుకుంటున్నట్టు కత్తులతోనూ బాంబులతోనూ చంపే రేంజ్ నుంచి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడయ్యా. మీరు పోలీసులకు లొంగిపోండి, బతికి బయటపడతారు. నమస్కారం సార్. స్టాలిన్కి ఎలా ఉంది డాక్టర్? ఆపరేషన్ ఆపేశాం. ఎందుకని? అతని హార్ట్ పక్కనున్న బుల్లెట్ మూవ్ అయ్యి హార్ట్కి టచ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ కంటిన్యూ చేయలేం. మ్యాక్సిమం 10 నిమిషాలే స్టాలిన్ బతుకుతాడు సార్. నో డాక్టర్, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్నా వెళ్తాం. ఎంతమంది స్పెషలిస్టులైనా పిలిపిద్దాం. స్టాలిన్ బ్రతకాలి. ఎక్కడికి తీసుకెళ్ళినా స్టాలిన్ బతకడు సార్. సార్ అంత మాట అనకండి సార్. అన్నయ్య బతుకుతాడు సార్, మీరు ఆపరేషన్ చేయండి సార్. లేదయ్యా, 1% కూడా ఛాన్స్ లేదు. సార్ మీరే అలా చెప్తే ఎలా సార్? అన్నయ్య బతుకుతాడు సార్, మీరు ఆపరేషన్ చేయండి సార్. సీఎం చెప్తున్నా కూడా కుదరదని చెప్పాను కదా. స్టాలిన్ బతకడానికి ఛాన్సే లేదు. నువ్వేమన్నా దేవుడువా? నువ్వు చెప్తే మా అన్నయ్య చచ్చిపోతాడా? నువ్వు మామూలు మనిషివేరా. 4 పుస్తకాలు చదివి డాక్టర్ అవగానే పెద్ద దేవుణ్ణి అయిపోయాను అనుకోకు. ఆ గుండె మా అన్నయ్య ఒక్కడిదే కాదురా, 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. నువ్వు ఆపరేషన్ చేయి, మా అన్నయ్య బతుకుతాడు రా. ఆపరేషన్ చేయండి సార్. సార్ అన్నయ్యని బతికించండి సార్, ఆపరేషన్ చేయండి సార్. అన్నయ్య బతికించండి సార్. బుల్లెట్ తీసేశాం, ప్రమాదం ఏం లేదు. ఇంకాసేపట్లో ఆయనకు స్పృహ వస్తుంది. అమ్మా మీరు వెళ్ళి చూడొచ్చు. చాలా సంతోషం బాబు. నన్ను క్షమించండి సార్.
థ్యాంక్స్ చెప్పేసి సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారా? మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి. మళ్ళీ ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. తుఫానులా ఎగిసే నీ ప్రవచనం, తపోజ్వల కదిలే నీ యువజనం. అన్నయ్య, నిన్ను కాపాడింది డాక్టర్ల మందులు అనుకుంటున్నావా, ఆ దేవుడు అనుకుంటున్నావా? ఇవేమీ కావన్నయ్య. నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఈ జనం అభిమానమే నిన్ను బతికించింది. నేను చేసిన మంచి పెరగలేదు అన్నావు.